సోనియా గాంధీ గారు లేకపోతే ఇంకా 1000 సంవత్సరాలైనా తెలంగాణ రాష్ట్రం అనేది నిజం కళ కాకపోయిండే. సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిండ్రు కాబట్టి ఆ కృతజ్ఞతతోనైనా ఈ తెలంగాణ సమాజం తరఫున సోనియా గాంధీ గారితో కలిసి పనిచేయాలనేది నా భావన. నేను 2017లో కాంగ్రెస్లో చేరినప్పుడు రాష్ట్రంలో అధికారంలో లేదు, కేంద్రంలో అధికారంలో లేదు, కనుచూపు మేరలో వస్తుందన్న ఆశ కూడా లేదు. ఆ రోజు టీడీపీలో చేరినప్పుడు కూడా టీడీపీ అధికారంలో లేదు. సో నేను ఏ రోజు కూడా ఒక రోజు పార్టీ 2007లో నేను చంద్రబాబు నాయుడు గారితో చేరినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఎంత బలమైన నాయకుడు, ప్రభుత్వం ఎంత బలంగా ఉండేనో తెలుసు రాష్ట్రంలో, కేంద్రంలో. 2017లో నేను కాంగ్రెస్లోకి పోయినప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, అక్కడ మోడీ గారు అధికారంలో ఉన్నారు, ఎంత బలంగా ఉండేనో నీకు తెలుసు. అయినా నేను పోయి కాంగ్రెస్ పార్టీలో చేరిన. సో నేను నా మనసుకు నచ్చినట్టుగానే చేస్తా. నేను అవకాశాల కోసం అవకాశవాదిగా నేను వ్యవహరించను. నేను పార్టీ మారిన ప్రజలు నన్ను ఎందుకు ఆమోదించను, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నన్ను ఎందుకు హక్కున చేర్చుకున్నారంటే నేను నిబద్ధతతోని చేరిన అనేది వాళ్ళు విశ్వసించారు కాబట్టి. ఎగ్జాక్ట్గా 3 ఏళ్లలో నేను పార్టీ ప్రెసిడెంట్ అయినా, 5 ఏళ్లలో ముఖ్యమంత్రిని అయినా, 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చిన్న వివాదం లేకుండా, చిన్న సమస్య లేకుండా ప్రభుత్వాన్ని నడపగలిగిన. సో ఇక్కడ నేను కన్విక్షన్తో చేస్తాను. నేను చేసేటివన్నీ 100% కరెక్ట్ అని నేను చెప్పను. 10 పనులు చేస్తే 3-4 తప్పులు జరుగుతాయి, సరిదిద్దుకొని ముందుకు వెళ్తా. అన్నీ మనం చేసేటప్పుడు మంచి జరగాలనే చేస్తాము. మీరు కూడా ఒక 10 ప్రశ్నలు అడిగినారు. దీంట్లో ఒక 3-4 బ్రహ్మాండంగా ఉంటాయి, ఒక 2-3 యావరేజ్గా ఉంటాయి, ఒక 2-3 కొంతమందికి నచ్చకపోవచ్చు, అవసరమా ఇది అని అనుకోవచ్చు. కాకపోతే ఏం చేయకుంటుంటే ఏ తప్పు జరగదు. 10 పనులు చేస్తే 2 తప్పులు జరుగుతాయి, అవి సవరించుకొని ముందుకెళ్ళాలి. మీ పార్టీ కార్యకర్తల నుంచి చాలామంది చెప్తున్నమాట, మా ముఖ్యమంత్రి హైదరాబాద్లో ఉంటున్నారు, ఎవరిని కలుస్తున్నారు, ఓకే, కానీ జిల్లాల్లోకి ఎప్పుడు వస్తారు, జనాల్లోకి ఎప్పుడు వస్తారు, కార్యకర్తలకు వెళ్ళి వస్తారు, ఎప్పుడు వస్తారు, పాదయాత్ర టైంలో కలిసిన వాళ్ళు కావచ్చు, చాలామంది గ్రాస్ రూట్లో ఏం జరుగుతుందో ముఖ్యమంత్రి తెలుసుకోవాలి, మీరు ఏమన్నా ఇంటర్వ్యూలో ఆ మాట చెప్పండి అని చెప్పారు. డెఫినెట్గా నేను రెగ్యులర్గా నువ్వు చూడు ఎవ్రీ 15-20 డేస్కు జిల్లాల ప్రోగ్రాంలు పెట్టుకొని వెళ్తున్నాను. కాకపోతే ఇక్కడ అధికారులు కానీ, నాయకులు కానీ, పరిపాలన కానీ అస్తవ్యస్తంగా ఉంది. దీన్ని అత్యంత సమయము ఇక్కడ కేటాయించి దీన్ని పట్టాలెక్కించకుండా మళ్ళీ గ్రామాలకు వెళ్ళినా. ఒకప్పుడు నేను సమస్యల్ని లేవనెత్తడానికి గ్రామాలకు వెళ్ళినా, ఇప్పుడు సమస్యలను పరిష్కరించడానికి వెళ్ళాలి. పరిష్కరించాలా అంటే నాకు నిధులు ఉండాలి. నేను గ్రామానికి వెళ్తే రోడ్డు లేదు, స్కూల్ లేదు, లేకపోతే తాగునీరు లేదు అడిగితే నేను నిధులు అక్కడికక్కడ ఇవ్వాలి. లేకపోతే ఆ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలి. ఇప్పుడు ఆదిలాబాద్ పోయినా తుమ్మిడేటి ప్రాజెక్ట్ ఉంది, దాన్ని కట్టాలన్నా, దాని అనుమతులు తీసుకురావాలన్నా నేను చాలా శ్రమ చేయాల్సి ఉంటుంది. ఇట్లనే నా సొంత జిల్లాల పాలమూరులో అది కల్వకుర్తి కావచ్చు, భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, కోయిల్సాగర్ కావచ్చు, పాలమూరు రంగారెడ్డి కావచ్చు, అన్ని ప్రాజెక్టులు 60-70 ఏళ్ళ నుంచి ఇంకా ఏదో అసంపూర్తితోనే ఉన్నాయి. వీటిని చేయాలంటే ఇప్పుడు నాకు భూసేకరణ కోసమే నిన్నమని ఎన్ని కావాలంటే ఒక 1500 కోట్లు కావాలన్నారు. 1500 కోట్లు ఒక మహబూబ్నగర్లో సాగునీటి ప్రాజెక్టులో భూసేకరణకే కావాలంటే నేను నిధుల సమీకరణ మీద నేను సమయం కేటాయిస్తున్నా. ఇప్పుడు నేను కలవడానికంటే కూడా కలిసినప్పుడు నా దృష్టికి తెచ్చిన సమస్యల్ని పరిష్కరించడం అత్యంత కీలకము. ప్రజలు అది కోరుకుంటున్నారు నా నుంచి. కార్యకర్తలు ఏంటంటే నాతో ఉన్న ఇంటిమసో లేకపోతే నాతో ఉన్న పరిచయమో ఒకసారి కలవాలని. అందుకే నేను మ్యాక్సిమం నా ఇంటికాడ ఎవరు వచ్చినా నేను కలుస్తాను. నా దగ్గర ఏం పెద్ద బ్యారికేడ్స్ ఉండవు, ఇవన్నీ ఏం వ్యవస్థ ఉండదు. నేను ఏ ఇంట్లో ఉన్నానో అదే ఇంట్లో ఉన్నా, జడ్పీటీసీ ఉన్నప్పుడు ఏ ఇంట్లో ఉన్నానో, ముఖ్యమంత్రి అదే ఇంట్లో ఉంటున్నా. అదే విధంగా వచ్చిన వాళ్ళల్లో టీ తాగుతారు, నాతో 5 నిమిషాలు మాట్లాడతారు, పోతారు. సరే వాళ్ళు అడిగిన వాళ్ళు ఇప్పుడు నా దగ్గర పదవి ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి పదవులు అడిగితే నేను ఇవ్వలేకపోవచ్చు. ఎందుకంటే ఉన్నాయి లిమిటెడ్, పోటీ ఎక్కువ ఉంటుంది. కాంగ్రెస్ అంటే మరీ ఎక్కువ ఉంటుంది. సో దాంట్లో ఏరి కూరి కొంచెం జాగ్రత్తగా ఇవ్వాల్సి ఉంటుంది. ప్లస్ నేను చాలా క్లోజ్ కాబట్టి చాలా మంది నాకు ఇంత దగ్గర అన్న నేను అడగంగానే ఎంబడే టైప్ కొట్టి సంతకం పెట్టిస్తాడు అనుకుంటారు. అది అసాధ్యం. చాలా మందికి మీతో ఉంది కాబట్టి న్యాచురల్గా 17 ఏళ్ళు నేను అపోజిషన్లో ఉన్నా అంటే వీళ్ళందరితో ఉండబట్టే కదా నేను ఇక్కడికి వచ్చిన. ఎంతమంది పరిచయం ఉంటారు. సో వాళ్ళందరినీ సంతోషపెట్టాలంటే అది చాలా కష్టంతో కూడుకున్న పని. అయినా నా ప్రయత్నం నేను చేస్తున్నాను. ఇప్పటివరకు ఇచ్చిన కార్పొరేషన్లు కానీ, చైర్మన్లు కానీ, ఎమ్మెల్సీలు కానీ, రాజ్యసభలు కానీ నువ్వు తీసుకో. ఇచ్చిన వాళ్ళకు కూడా తెలియదు వాళ్ళకి వచ్చినట్టు. ఓకే, కొంతమంది మన కార్పొరేషన్లు ఇస్తే ఆర్టీసీ బస్ ఎక్కువ వచ్చినారే నాకు చైర్మన్ ఇచ్చిండంట అన్న అని వాళ్ళకు కూడా తెలియదు. ఇప్పుడు బల్మూరు వెంకట్కి ఇచ్చినాం, అద్దంకి దయాకర్కి ఇచ్చినాం, అంటే ఎమ్మెల్సీలు కానీ ఇవన్నీ కానీ. కాంగ్రెస్లో ఎప్పుడైనా యూత్ కాంగ్రెస్ అనిల్ యాదవ్కు రాజ్యసభ ఇచ్చినాం. ఎప్పుడన్నా ఏ పార్టీలో అయినా జరిగిందా? మంత్రులు శ్రీహరి మా జిల్లా పార్టీ ప్రెసిడెంట్, అడ్లూరు లక్ష్మణ్ మా జిల్లా పార్టీ ప్రెసిడెంట్, వీళ్ళందరూ ఇవాళ మంత్రులు అయినరు కదా. ఇట్లాంటి వాళ్ళని కింది నుంచి వచ్చిన వాళ్ళను జిల్లా ప్రెసిడెంట్లను లేకపోతే చిన్న పదవులు ఉన్న వాళ్ళను శంకర్ నాయక్ జిల్లా ప్రెసిడెంట్ ఇస్తే ఎమ్మెల్సీ చేసినాం. ఇట్లా నువ్వు వెడ్మ బొజ్జు ఇందిరమ్మ ఇంట్లో ఉంటాను నేను, ఏదో గుడి నాగోబా జాతరకు పోతే చిన్న కార్యకర్త అక్కడ ఉన్న వాళ్ళని గుడికాడ వాళ్ళ వీళ్ళని జరుపుతుంటే కొంచెం యాక్టివ్గా అనిపించినారు. ఆ పిల్లోని ఇక్కడ పిల్లు ఫోన్ నెంబర్ రాసుకొని మా పిఏ చెప్పి వాడి పేరు రాసుకొని వాడిని టికెట్ ఇస్తే వాడు ఈరోజు ఎమ్మెల్యే అయ్యిండు. మందుల సామెలు నీకు కూడా బాగా తెలుసు. టికెట్ ఇచ్చాలనుకున్నప్పుడు పిలిచిన
అంటే ఆయన అడిగిండు వచ్చి ఎన్ని ఉన్నాయన్న 2 ఉన్నాయి సార్ అన్నాడు. సరే పో అని చెప్పిన. ఇవ్వాలనుకున్నప్పుడు పిలిచిన, ఏదో ఉన్నాయన్నావు కదా 2 అంటే 2 కోట్ల అన్న. కాదు సార్ 2 లక్షలు అన్నాడు. మరి ఉన్నాయా 2 లక్షలు అన్న? లేదు సార్ నిన్న మన హైదరాబాద్కు నాయకుల దగ్గర తిరగడానికి 1,50,000 ఖర్చు అయిపోయినాయి, 50,000 ఉన్నాయి సార్ అన్నాడు. పోనీ 50,000 అన్న మరి నామినేషన్కి దీనికి ఉంటాయంటే అవి కూడా ఎక్కడి సార్, నువ్వు టికెట్ ఇస్తే బట్టలు కొనుక్కోవాలన్నాడు. అంటే ₹1 లేకుంటే టికెట్ ఇచ్చినాయి. వాళ్ళందరూ ఎమ్మెల్యేలు అయినా 50,000 మెజార్టీతో గెలిచిండు మందుల సామెలు. సో ఇట్లా చాలా మంది ఉన్నారు సక్సెస్ స్టోరీ ఉన్నోళ్ళు. సార్ ఉన్నారు, ఇప్పుడు ఆస్పిరేషన్స్ ఉన్నాయి, మిమ్మల్ని రావాలి మీరు జిల్లాలో తిరగాలి అని కోరుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సరే డెఫినెట్గా ఇస్తాము. డెఫినెట్గా నేను చెప్పేది ఏంటంటే ఒక్కోసారి ఒకరికి అదృష్టం వరిస్తుంది, ఒకరికి కష్టం వరిస్తుంది, ఒకరికి ఆలస్యం అవుతుంది. కానీ నా దగ్గర ఏ కుర్చీ ఖాళీగా పెట్టాను. వీలైనంత మేరకు చాకలి ఐలమ్మని ఎవరైనా గుర్తుపెట్టుకుర్రా? శ్రీకాంతాచారి తల్లిని ఎవరైనా గుర్తుపెట్టుకుర్రా? మహిళా కమిషన్ మెంబర్ ఇచ్చారు. థ్యాంక్ యూ. కోదండరామ్ సార్ని ఎవరైనా గుర్తుపెట్టుకుర్రా? ప్రొఫెసర్ తిరుమలరావు గారిని ఎవరైనా గుర్తుపెట్టుకున్నా? అక్నూరు మురళిని ఎవరైనా గుర్తుపెట్టుకున్నా? నేను ఇట్లా ఒక 50 పేర్లు చెప్తాను. తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరినీ పిలిచి పదవిచ్చి ప్రభుత్వంలో భాగస్వాములను చేసిన. ఓకే. సో 9 మంది కళాకారులను గుర్తించి కోటి రూపాయలు ఇచ్చి వాళ్ళకు పట్టాలు ఇచ్చి రాష్ట్ర అవతరణ దినోత్సవం గుర్తించిన. అందశ్రీ రాసిన పాట తెలంగాణ ఉద్యమాన్ని ఎక్కడికి తీసుకెళ్ళింది? 10 ఏళ్ళ ముఖ్యమంత్రి ఎన్నడన్నా చూడనని చూసిండా? జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా మార్చింది నేను కాదా? తెలంగాణ తల్లిని అంకితం చేసింది నేను కాదా? కులగణన చేసింది నేను కాదా? మాదిగ వర్గీకరణ చేసింది నేను కాదా?